తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే అదే టెక్నాలజీని వాడుకొని మరికొందరేమో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన 500 దొంగ నోట్లు చెలామణిలోకి తెచ్చినట్టు గుర్తించిన కేంద్ర హోంశాఖ వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో ఫర్జీ అనే ఓ వెబ్ సిరీస్ వచ్చింది, గుర్తుందా? అందులో ఓ వ్యక్తి తనకున్న టాలెంట్తో నకిలీ నోట్లను ప్రింట్ చేసి వాటిని చెలామణిలోకి తీసుకొస్తాడు. అయితే ప్రస్తుతం అలాంటి మోసమే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కొందరు కేటుగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన 500 దొంగ నోట్లు పెద్ద మొత్తంలో మార్కెట్లో చెలామణి అవుతున్నట్లుగా కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఈ ఫేక్ నోట్ల వ్యవహారంపై డిఆర్ఐ, ఎఫ్యుఐ, సిబిఐ, ఎన్ఐఏ, సెబీలను హోంశాఖ అప్రమత్తం చేసింది. ఆ ఫేక్ నోట్స్ నిజమైన నోట్ల మాదిరే ఉన్నాయని, వాటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా మారిందని వెల్లడించింది. కానీ ఆ నోట్ల ప్రింటింగ్లో ఓ లోపం ఉందని, దాని ద్వారా ఫేక్ నోట్లను గుర్తించొచ్చని హోంశాఖ పేర్కొంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఫేక్ నోట్లను కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఈ నోటులో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని, దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. నిజమైన 500 రూపీస్ నోట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట రిజర్వ్ RESERVE అనే పదంలో చివరి ఈ అక్షరంలో ఏ ఉండే విధంగా ముద్రించారని హోంశాఖ వెల్లడించింది. అయితే చిన్న తప్పును గుర్తించాలంటే నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారతాయని అధికారులు స్పష్టం చేశారు. కావున ప్రజలు, వ్యాపార సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలున్నాయి.